కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టిన చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఒక అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి భవన్లో విందులు ఆరగించుకుంటూ మిగులు జలాలను రాయలసీమకు పంపి రత్నాలసీమ చేస్తా అని రోజమ్మ గారి ఇంట్లో మాట్లాడిన సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగేస్తున్నాడని చెప్పి మాట్లాడము, మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది. అవన్నీ మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్న సరైనది కాదు. అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. చేసినవన్నీ వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నెట్టడం సరైనది కాదు. మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జీవోక్రమంగా జరుగుతుండే ప్రక్రియలు, వాటిని ఎవరికో వాటిని అనామతిగా ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు. అది గమనించగా మీరు మాట్లాడుతున్నారు. గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగా వస్తాయో రావో అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిన రోజులవి. కళాశాలం కానీ ఇతరత్ర మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలంచెలుగా రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మొన్ననే మీరు 12 సంవత్సరాలు ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం అయితే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటి విధానాన్ని సన్న బియ్యం పేదలకు పంచాలని మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ చేసుకుంటున్న ఉద్దేశంతో సన్న బియ్యం పేదలుకుంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం సరైనది కాదు. ఇక్కడ అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు, అలాగే విప్ఆర్ శ్రీనివాసన్న గారు, కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ మోతాదులో ఇల్లు కూడా రావడం జరిగింది. మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా కోరుతాం. బాడీలో ఉన్నటువంటి రోజా గారు వాళ్ళ ఇంటికి పోయి తలకాయ కూడా చేపలు తిన్నప్పుడు వేస్తాం కదా, రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పడం జ్ఞాపకం లేదా మీ అందరికీ? ఎందుకండి మీరు మాట్లాడడానికి ఇంత కూడా బుద్ధున్న మాటలు మాట్లాడాలి. అధ్యక్ష, జిల్లా అధ్యక్ష, మీరు బుద్ధున్న మాటలు మాట్లాడాలి. ఇప్పుడు మీకు బుద్ధి ఉన్నట్టయితే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఇంతకుముందే ఎస్సీని ముఖ్యమంత్రి చెప్తాను, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఎస్సీని చెయ్యండి. అది లేదు, ఏమున్నా ఆ నలుగురికే ఆ పోస్టులు పంచుకోవాలి. అది కాదు, మా 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 ప్రభుత్వంలో ప్రజాపాలన, ప్రజలు అందరూ అనుకున్న తీరుగా మా ప్రజాపాలన నడుతుంది. కాబట్టి మీరు ఇప్పటి కూడా ఎన్నడూ కూడా మా కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నా. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అబాండాలు వేయడము సమంజసం కాదు. మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలిసే చేస్తున్నాం. వాళ్ళే ఒకటి మీరు ఎస్సీ ముఖ్యమంత్రి ఇస్తున్నారు, 15 లక్షలు ఇస్తున్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇవన్నీ మేము మీరు అన్న వల్ల మేము అట్లనే కూర్చుంటామా? మీకు కన్ను కనబడతలేవా? మీరు చేసినటువంటి ఏవైతే ఇస్తా అన్నటువంటి ఎన్ని ఎగబెట్టిందో అనేది మీకు తెలియదా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు జర తస్మా జాగ్రత్త. మీరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తొత్తులైనరు, వాళ్ళకి అయినరు, ఇది పద్ధతి కాదు. తొత్తులు ఎట్లయితే మేము తొత్తులమా? మా మా ముఖ్యమంత్రి పోయి అక్కడ బోటు కూర తిన్నాడా, లేకుంటే చేపల కూర తిన్నాడా, తలకాయ కూర తిన్నాడా? మీ ముఖ్యమంత్రి తలకాయ కూర తిని రాయలసీమ చెప్తా అన్న ముచ్చట మీకు తెలియదా? కాబట్టి మీరు దయచేసి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. దానికి కారణం మా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు మరి అన్ని కార్యక్రమంలో మా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ
మరి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా మిల్లు కానీ సన్న బియ్యం కానీ అన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. మీరు మాకు ఏమైనా ఏం చెప్తలేరంటే మా పిల్ల పుట్టి ఇప్పుడే 3 నెలల ఎట్లా అంబాడుతుంది ఉడుకుతుందా అని అన్నట్టు మాట్లాడుతుంది. మరి మాకు కూడా కదే వర్తిస్తుంది కదా. 18 నెలలకు మీరు అందరికి ఇట్లా మాట్లాడితే 18 నెలల్లో ఎన్ని చేసినాం అనేది మీకు తెలియదా? మీరు 18 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఏమైనా చేసిండ్రా? కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం, మాది కొత్త ప్రభుత్వం, మేము ఇప్పుడే అంబాడుతున్నాం ఇవన్నీ కాదు. మేము అంబాడు కాదు, లేచి ఉడుకుతున్నాం అంతే. కాబట్టి మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కది. ఇప్పుడే ఒక్కసారి చెప్తున్నా, మీరు ఇటు అవసరం అనుకుంటే మరి గాంధీ కాడ కూర్చుందాం. మరి మీరేం చేశారు, మీరు మీ టైం వరకు మేమేం చేసినాం అన్నది ఒక విధానికి వస్తాం. మీరు అందరూ గాంధీ కాడ కూర్చుందామంటే ఛాలెంజ్ చెప్తున్నాం మీకు, మీ అందరికీ. మీరు రాండి కూర్చుందాం. ఈ 18 నెలల్లో మీరేం చేశారు, మేమేం చేసినాం అన్నది మాట్లాడదాం. మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చెప్తున్నాం. మహిళలకు ఫ్రీ బస్ అయితేనే, సన్న బియ్యం అయితేనే, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక 2-3 నెలల్లో ఇంకొకటి కూడా రాబోతుంది. కానీ చెప్పాం, మేము చేసి చూపెడతాం కానీ చెప్పుకుంటూ చేయలేనటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు తస్మా జాగ్రత్త. మీరు మాట్లాడేటప్పుడు మీరు తొత్తుల బొత్తుల ఇవన్నీ మాట్లాడకుండా, తొత్తులు ఇవ్వాలనేది మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడద్దని చెప్పి కోరుతున్నాను. అప్రాయించుకున్నారు మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దూరు పక్కకుంట ఉన్న గ్రామంలో దొరలయాన్ని విడిచిపెట్టింది ఒక కేసులే గుర్తుంచుకొని మరి మెడికల్ కాలేజ్ కానీ అపెల్ పార్క్ కానీ మా భూములు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాము? అక్కడ దొరలకు ఒక్కొక్కరికి 100, 150, 200 ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అలా దగ్గరికి ఒక్క ఇంచు భూమి గుంజుకోకుండా, అంటే ఒక దొర పాలనలో దొరలకు ఎంత మేలు జరిగిందనేది మీరు ఆలోచించాలి. ఈ దొరలు అనేటోళ్ళు ఆ దొరల భూములు ఏమైనా వేనే పోలే. కాబట్టి ఇది కూడా ఈ దొరల పాలనకి ఇట్లా జరిగిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోడాయ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంచి వదలకుండా ఆయన నిలదీయడం జరిగింది. ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎవ్వి కూడా మీరు ఎత్తలేరు. గత ప్రభుత్వంలో యూరియాకు చెప్పులు లైన్ పెట్టి నిలబడరు, చెప్పులు లైన్ పెట్టి. ఈరోజు అది లేదు. అది మీరు సంబరపడాలి. రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే సన్న బియ్యం వచ్చినాయి, మహిళా సంఘాలకు వచ్చినాయి, మా బతుకమ్మ చీరలు బతుకులు మారిన పైసలు వచ్చినాయి. మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు. 7,00,000 కోట్ల అప్పు ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా, ఎట్లా ముందట తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా పోతే ఢిల్లీకి పంపుతారు, పైసలు అంటారు. ఢిల్లీ కాదు, మీరు లిక్కర్ స్కీమ్లో విదేశాలలో మీరు ఎన్ని దాచొచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా. మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం ఇజ్జెత్తలు రాజ్యత్తలు మీరు చేసింది ఏంది? తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. నా ఉద్యోగం ఏడవేంది అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు. ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా. ఎక్కడ ఇచ్చిన ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా. మా ముఖ్యమంత్రి అయినాక 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. లెక్కకు వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారి, ఆ లెక్క చెప్తానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రతిదాన్ని భూతత్వంలో పెట్టి చూసి మాకు కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ముందరికి రారి. ఏదైనా మీరు ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినాయి. అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరైనా చేస్తూ ఉన్నారా? అనవసరమైన మాటలు మాట్లాడి చేసేటోళ్ళకి కట్టాడు. మీరు రోజు దగ్గరికి పోయి రోజు కూర తినేది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడింది ఎవరు? మీ బిడ్డ కాదా? మీ కేసీఆర్ కవిత కాదా? మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో. మీరు అవ్వకుండా మామి గానుడేంది? ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్ట్ ఇవ్వలేదా? ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు వేరేటోళ్ళకు? మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు. హైదరాబాద్లో గెలిచింది మీరు. హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్రలో మీకు ఓట్లేసారు. హైదరాబాద్లో మీకు సీట్లు ఉన్నాయి, తెలంగాణ లేవు. తెలంగాణలో మీరు చేసే తప్పును గ్రహించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితులకు దళితం అన్నారు, బీసీ అన్నారు. బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు? దళితులకు ఎంతమందికి ఇచ్చిర్రు? లెక్క తీయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము ప్రభుత్వం ఏర్పడి 20 నెలల ఏమి ఇచ్చినారు? 20 నెలల్లో సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, రైతు బంధు వచ్చింది. ప్రతిదీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. మీరు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రి నన్నుడు, మీరు ముఖ్యమంత్రి స్థాయి కాదు. ఎందుకంటే కరెక్ట్ కొట్లాడి తెచ్చుకున్న పదవి అది.
ఏదో పంటే మీ అయ్యే లెక్క మేము కొట్లాడితే నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయింది కాదు. 2009లో నీ ఓటు శాతం ఎంత? నువ్వు ఏడున్నావు నేను అడుగుతున్నా. నా నౌకరు ఏడవైనా అడుగుతున్నా. నీ ఎంబడి నా ఎంబడి కూడా 20-30 మందిని అప్పుడు తిరిగినాం. మరి వాళ్ళందరూ నౌకర్లు ఏడవైనాయి, మన నిధులు ఎటువైనాయి, నీళ్ళు ఎటువైనాయి, మన భూములు ఎటువైనాయి? లక్ష నాగలు తిరిగి రామోజీ పిల్లసుడు దుంతాను పెడుతున్నావు, అచ్చి సంతలు వేసుకొని పీక్తివి. గివ్వ మాట్లాడేది మళ్ళా చేసిందంతా మీరు తప్పనేది మమ్మల్ని ఇక్కడ నుంచే గ్రహించురి. మంచిగా ఉండేది బిడ్డ, ఉండేది కరెక్ట్ చెప్పురి. దేనికైనా మేము రెడీ, మీ ఏ లెక్కకైనా మేము రెడీ. సిరిసిల్లలో ఇక్కడో లెవెల్ కూడా అట్లా వేయలే, మీ లెక్క ఎకరాలకు కొద్ది దాచుకోలే. ఇంకా ఉన్నాయి మీరు ఫిష్ గురించి 250 ఎకరాలు తీసుకున్నారు. ఎక్కడ పెట్టిరు అవి? 30 గ్రామాలకి వెళ్ళి ఆ జాగాలు ఎవరి దగ్గరనే ఆ లెక్క ఉంది. నా దగ్గర తీసుకొచ్చి చూపిస్తాం మీకు. కరెక్ట్గా ఉండాలి. ఎవరు పడతారని రాకుండా మాట్లాడు బంద్ చేయరు. ఎందుకంటే మనం కొత్తగా ప్రభుత్వాలు మీరు వేసిన అప్పు కట్టడానికి ముఖ్యమంత్రికి ఇంత ఇబ్బంది అవుతుంది. ఆయన తనే ఎక్కినాడు అన్నాడు, నేను ఒక లగ్గ బిందెలను వచ్చినా అన్ని రాలే ఉన్నాయని చెప్పిండు. కరెక్ట్ లెక్క చెప్తాడు. నన్ను ఏం చేయరని అంటుండు. ప్రతి ఒక్క ఉద్యోగిని మీరు ఏం చేయనిచ్చారు? అన్నీ డ్యూ పెట్టిపోయారు. మీరు 3 ఏళ్ళు ఎందుకు పెట్టిరు? ఒక్కొక్కరు 57 ఏళ్ళకి ఉంటే 3 ఏళ్ళు పెంచారు. ఎందుకు? మీ దగ్గర ఖజానా లెక్క పెంచారు, అయినా అప్పు చేసిరు. వీళ్ళ అన్నది 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. గ్రహించి మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళకు అధ్యక్షుని చెప్తా ఉన్నా. ఎందుకంటే కరెక్ట్ మాట్లాడు, తప్పులు మాట్లాడకూరి. ఎందుకంటే అందరం కూడా అనుభవించినాం. మనకేంది వాగులో కూసుకే గాడిద మళ్ళీ ఉండే రూపాయి గాడిద వస్తే మా ఇల్లు కట్టిండు. నేను 100 రూపాయలతో ఇల్లు కట్టిన, ఇలా 5,000 ఏమైంది? ఇప్పుడు అమ్ముకున్నా ఉసుకే. నీ ప్రభుత్వం మీరు అమ్ముకున్నారు. రాజీ దీని మీద మీరు ఎక్కడికి వస్తారో నేను అక్కడికి వస్తా. దమ్ముందా మీకు? మీరు ఉష్కమ్మలా అని చెప్తారా? రోజు 400 ట్రాక్టర్లు ఇక్కడికి వెళ్ళి నడిచింది హైదరాబాద్. 80,000 ఒక్కొక్క ట్రిప్ పోయింది. ఆ పైసలు ఎవరి దగ్గరనే తీసుకొచ్చిరు. మరి మా రైతులకు ఆ షెడ్డౌన్లో కన్నా కట్టిపోయారు. మొన్న 7 మంది పొరాలు చచ్చిపోయారు. నీళ్ళు నిలుతలేవు. ఆ షెడ్డౌన్ అయిపోయినాయి. నీళ్ళు నిలవాలి. కరెంట్ సబ్సిడీ కరెంట్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నది బోర్డు కాదు ఇది మీ వ్యవస్థ. మీ అధ్యక్షుడు మీ నెంబర్లు ఉన్నారు. కరెక్ట్ అది బంద్ చేసి ప్రభుత్వాన్ని బంద్ ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంధనం చేసేందుకు దానికి ఒక కమిటీ ఉన్నది. అది కూడా అవినీతిపై ఉన్నది. దాన్ని విచారణ చేసుకో. ఫస్ట్ మీ అవినీతి బయటకు ఎట్టూరి. మొన్న 30 లక్షలు తీసుకొని ఏదో కరెంట్ బిల్ మాఫీ చేస్తా అన్నది మీ నాయకుడు. దాని మీద పెట్టుర్రి. ఫస్ట్ మా మీద ఏందా? మేము ఏం చేసినాం? మీ దగ్గర 30 లక్షలు తిన్నోడు మీ దగ్గర ఉన్నాడు. 10 ఎకరాలు తిన్నోడు మీ దగ్గర ఉన్నాడు. 30 ఎకరాలు చేసుకున్నాడు మీ దగ్గర. ఫస్ట్ అది ఎంక్వైరీ చేసుకోరు. తర్వాత మా మీదకి రారు. ఫస్ట్ మీ తప్పులు మీరు వెనుకలాడుకోరు. మీ దగ్గర ఉన్న అందరిది తర్వాత మా దగ్గర రారు. మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చేదానికి రెడీ ఉన్నాం. మీరు దీని మీద కరెంట్ దాని మీద కానీ మీరు యూరియా మీద రైతులకు యూరియా చెప్పులు కట్టి లైన్ కట్టుకున్నారు. ఇప్పుడు మంచిగా ఇస్తున్నాం. అడుగు కళ్ళు అనిపిస్తలేవా? ఆలోచించి మాట్లాడాలని అందరినీ కోరుతున్నాం.